మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 22వ తారీఖు లగాయితూ 28 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో కూడా గత వారం మాదిరిగానే పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉన్నది. అది కూడా కుంభరాశి ఎందే సంభవిస్తూ ఉన్నది. రవి, కుజ, రాహు, శుక్ర, బుధ గ్రహాలు కుంభరాశి ఎందు సంక్రమిస్తూ ఉండగా, మీనమందు శనేశ్వరుడు, మేష, వృషభ, మిథున రాశుల యందు చంద్రుని యొక్క సంచారము, మిథునమందు గురుడు, సింహయందు కేతువు యొక్క సంచారంతో ఈ వారం గ్రహస్థితి ముందుకు సాగుతూ ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచగ్రహ కూటమి దశమ కేంద్రంలో ఏర్పడుతూ ఉండడం వల్ల దశమ కేంద్రమందు దిగ్బలయుక్తులైనటువంటి రవికుజుల యొక్క స్థితి గాని లేదా బుధ శుక్రుల యొక్క స్థితి గాని ఈ రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ రెండు గ్రహాలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో యోగిస్తున్నాయి, రాహువు గాని రవి గాని, అలాగే వీరితో కూడినటువంటి చంద్రుడు. దీనివల్ల మనోధైర్యాన్ని ఈయన ప్రసాదిస్తారు. మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యంచ ధనాగమ. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని ఈ గ్రహస్థితి మీకు ఇస్తుంది. అలాగే మానసికమైనటువంటి ఉల్లాసానికి కారణమవుతుంది. కానీ ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో ఏదైనా ఎక్కువ సమయం పనిచేయడానికే ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. లేదా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడికో లేదా ఎక్కువ పనివేళల్ని ఉద్యోగ సమయాల్లో గడపడానికో ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. కానీ అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నది మీకు దొరుకుతుంది. మనం కష్టపడ్డ దానికి తగిన ప్రతిఫలం వచ్చింది, లేదు మనం కష్టపడ్డ దానికి నిజానికి మనకి మంచి జరిగింది అనేటువంటి భావన మీలో ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పు చేయవలసి వస్తే ఈ వారం అంత అనుకూలమైనటువంటి వారము కాదు. అలాగే ఉద్యోగపరంగా పై అధికారులతో ఏమైనా చిన్నపాటి మాట పట్టింపులు వచ్చినా కూడా మీరే సర్దుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దీన్ని పెంచుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఎలాగో గ్రహస్థితులు మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు సర్దుకుని వెళ్ళడం ద్వారా భవిష్యత్తులో మీ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల మీరు లబ్ధి పొందుతారు. కాబట్టి ఏదైనా ఒక చిన్న సందర్భంలో తగ్గవలసి వస్తే మీరు తగ్గడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఈ మాటను మరలా భవిష్యత్తులో మీరు గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడు మనం గట్టిగా మాట్లాడకపోవడం మనకి మంచి జరిగింది, దానివల్ల ఇప్పుడు మనం లబ్ధి పొందాం అనేటువంటి మాట. అలాగే ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, రాహు బలం ఉన్నది, రవి బలం ఉన్నది. ప్రత్యేకించి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ముందుకు సాగడానికి, వివాహాది శుభ కార్యక్రమాలకి, సంతానాది శుభ విషయాలకి అన్నిటికీ కూడా మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నది. వాహనాల కొనుగోలు, గృహోపకరణాల కొనుగోలు, ఇల్లు మారడము లేదా కొత్త స్థలాలు కొనుగోలు చేయడము, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ముందుకు వెళ్ళడము, కోర్టు పరంగా ముందుకు వెళ్ళడం, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో కలిసి వస్తాయి. వృషభ రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు.